అక్కడ అలా ఏముండదండి నియోజకవర్గాలు అంటే నేను ఇంకా పోటీ చేస్తానని కానీ లేకపోతే నాకు ఈ సీట్ ఇవ్వండి అని నేను అడిగింది లేదు, మీకు పలానా సీట్ ఇస్తాం పని చేయండి అని చెప్పేది లేదు. అక్కడ మేము పార్టీ కోసం పనిచేసేది పదవుల కోసం గుర్తింపు కోసం కాదండి, సర్వైవల్ కోసం. అక్కడ మేము బ్రతకాలంటే వైసీపీ ఓడాలి, చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలి, అంతే. దానికోసం ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, ఏదైనా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు 2-3 రకాలు ఉంటారు. ఒకడు పార్టీ నాయకుడి మీద ప్రేమతో, రెండో పార్టీలో గుర్తింపు వస్తుంది అనే పేరుతోటో, లేకపోతే పదవుల కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు. కానీ 4వ రకం మాలాంటి వాళ్ళు ఉంటారు, శత్రువు మీద కోపంతో పగతో పనిచేసేవాళ్ళు. అందరికన్నా మోర్ ఎఫెక్టివ్గా వెళ్లే పనిచేయగలుగుతారు. ఎందుకంటే శత్రువు ఓటమని నరాన జీర్ణించుకుని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు పనిచేసే పని ఎఫెక్టివ్గా ఉంటుంది. మీకు తెలియంది కాదు మహార్ అరేంజ్మెంట్ గురించి, మహార్ సైన్యం యుద్ధం భీమ్ కోరేగావ్. అక్కడ ఆ మహార్ సైన్యం 500 మంది 25,000 మంది పేష్వాలను చంపడానికి కారణం ఏంటండి? వాళ్ళు పడ్డ అవమానం నుంచి వాళ్ళకి కత్తిపట్టే అవకాశం ఇచ్చాడు, వాళ్ళు నిరూపించారు. ఈ రోజున మహాసేన కూడా ఒక మహార్ సైన్యంగా మేము అవమానపడ్డ జగన్మోహన్ రెడ్డి అతని రాజ్యాన్ని కోల్చడానికి అలాగే పనిచేస్తాం. టీడీపీ అనే కత్తి పట్టుకురా ఖచ్చితంగా టీడీపీ మాకు కత్తి ఇచ్చింది, యుద్ధం చేసే అవకాశం ఇచ్చింది. ఆ రోజున మా మహాభారత యుద్ధాలల్లో ఎప్పుడు కూడా మీరే గెలుస్తారు అనుకోవడం తప్పు కదా. ఈ యుద్ధంలో మీరు ఓడిపోతే ఓటమిని ఇప్పుడు ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఏముంటాయి? గెలుస్తామని మేము యుద్ధం చేయట్లే, గెలవాలని యుద్ధం చేస్తున్నాం అంతే. ఒకవేళ మళ్ళీ ఓటమి వచ్చినా కానీ ఇప్పుడు ఎలాగైతే మేము ప్రతిరోజు బ్రతకడానికి పోరాటం చేస్తాం అలాగే చేస్తాం. ఇప్పుడు అంటే మీరేమో ఇంకా ఏం డిసైడ్ కాలేదు, నేను ఇంకా ఏ కాన్స్టిట్యున్సీ నుంచి కంటెస్ట్ చేయబోతున్నా అన్నదని అంటున్నారు. కాకపోతే మాకున్న సమాచారమో లేకపోతే మేము విన్నదో మీరు కొవ్వూరు నుంచి నిలబడితే పక్కా గెలుస్తారు, వారు వన్ సైడ్ అవుతుంది అని చెప్పేసి వింటా ఉన్నాం. వాస్తవం ఇది? అది వాళ్ళు వీళ్ళు మాట్లాడిన మాటలు, లేదా నా మీద అభిమానం ఉన్నవాళ్ళు మీరు పలానా చోటు చేస్తే బాగుంటుంది, ఇక్కడికి వస్తే బాగుంటుంది అనేవాళ్ళు, అదే అభిమానులు చెప్పే మాట తప్పండి. పార్టీ ఇది 40 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. 40 సంవత్సరాల నుంచి వాళ్ళకి కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళ కమిట్మెంట్స్ని మీరి మనకు చేయాలని మనం డిమాండ్ చేయకూడదు. కానీ అర్హత ఉంది వీళ్ళకి కనుక పార్టీ భావిస్తే అది ఒక కొవ్వూరే కదండి, రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కంటెస్ట్ చేయడానికన్నా మేము రెడీగా ఉన్నారు అంటే ఓపెన్గా చెప్పేస్తున్నారా? అంటే అది ఓపెన్ కాదండి, అవకాశం వస్తే అర్హతను గుర్తించే అవకాశం ఇస్తే అది మేము ప్రౌడ్గా ఫీల్ అవుతామని చెప్తాం. అంటే మీకు ఒకటి ఇప్పుడు టోటల్గా ఒక రాజకీయ నాయకుడిగా అయిపోయినారు మీరు ఏ కాన్స్టిట్యున్సీ అయితే బెటర్ అనుకుంటున్నారు మీరు? నేను అలా ఏమనుకోవట్లేదండి. మీ లోపల ఒకటి ఉంటుంది అంటే దేవుడు అది మాకు ఇచ్చిన వరం అనుకోలేం తెలీదు. స్టేట్లో ఎక్కడైనా మా మొఖాలు గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని అభిమానించి. గుర్తు పట్టడం వేరు, ఓటు వేయడం వేరు. అభిమానించి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఫుల్ ఫాలోయింగ్ ఉంది మీరు అన్నట్టుగా, కానీ ఓటు రాలేదు కదా. మేము 2019లో వైసీపీకి రాకముందు ఎమ్మెల్సీ కంటెస్ట్ చేయించాం మా మహాసన్ స్టేట్ ప్రెసిడెంట్ని. ఆ రోజు మేము ఎక్కడికి పోలే, ఎక్కడ ఎవరిని అడగలే, సోషల్ మీడియాలోనే మాట్లాడాం. మాకన్నా పెద్ద పెద్ద పార్టీలు కంటెస్ట్ చేసాయి. వాళ్ళు ఎవరెవరో తెలియని వాళ్ళు 5,000 మంది గ్రాడ్యుయేట్లు ఓటేశారు మాకు. అంటే కొద్దిమంది అభిమానం చూపించడం, నేను సినిమా యాక్టర్ని కాదండి, ఆ టైప్ అభిమానం చూపించడానికి. లేదా నా దగ్గరికి వస్తే ఏదైనా పని జరుగుతుందంటే నేనేమి జమీందారు కుటుంబం నుంచి వచ్చినాను కాదు. నన్ను అభిమానించే ప్రతి ఒక్కడో ఓటే, నాకు ఓటుగానే అభిమానిస్తారు నన్ను. నేను ఒక రాజకీయం చేసి ఈ వర్గాలకు మేలు చేస్తాననే ఓడే నన్ను అభిమానిస్తాడు. కాబట్టి అన్ని ఓటే. మనము కొన్ని విషయాలు మాట్లాడుకుంటే గతంలో జరిగినటువంటి బాబాయ్ హత్య కేసు ఉన్నాం, నిజంగా దాంట్లో తప్పు ఎవరిది అని అంటే రాజేష్ మహాసేన ఏం చెప్తాడు? తప్పు ఎవరిది అంటే తప్పు కన్నా పెద్ద తప్పు, అంటే మర్డర్ కన్నా పెద్ద తప్పులు చేశారండి వాళ్ళు. మర్డర్ చేయడం ఒక తప్పు, ఆ మర్డర్ ఎవరు చేశారు? 100% అవినాష్ రెడ్డి చేశాడని సిబిఐ చెప్తుంది. దానికి సంబంధించిన ఆధారాలు అన్ని దొరికాలు బయటపెట్టారు. నేననేది కూడా అవినాష్ రెడ్డి ఖచ్చితంగా అందులో పాత్ర ఉందంటాను. అంటే అవినాష్ రెడ్డి సూత్రధారి అని అన్నాను నేను. ఎందుకంటే అవినాష్ రెడ్డి చంపాడు ఎంపీ సీట్ కోసం అంటున్నారు. ఎంపీ సీట్ ఇచ్చేది సోనియా గాంధీ అనుకోండి, సోనియా గాంధీ అయితే అక్కడ సీనియర్ వివేకానంద రెడ్డి ఉన్నాడు కాబట్టి నీకు ఏమైనా అవినాష్ అంటది. కానీ ఎంపీ సీట్ ఇచ్చేది వాళ్ళ అన్న, ఒక కన్ను ఇంకొక కన్ను అని కన్నులా చూసుకునే అన్న ఉన్నాడు అక్కడ. అన్న ఎంపీ సీట్ కోసం ఆ వివేకానంద రెడ్డి ఉంటే నీకు ఏమైనా ఎందుకంటాడు? వివేకానంద రెడ్డి షర్మిలమ్మ అలాగే విజయమ్మ వాళ్ళిద్దరికి ఇవ్వడానికి మొహమాటం చూపిస్తానే జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ చిన్నాన్న విషయంలో మొహమాటం చూపిస్తాడా? తల్లికి చెల్లికి ఇవ్వలేగా సీటు, ఇక చిన్నాన్న విషయంలో కుటుంబం కాబట్టి ఇవ్వకపోతే బాగోదని ఎందుకు అనుకుంటాడు? ఎంపీ సీట్ కోసం కాదు మర్డర్ జరుగుతా. సో ఎంపీ సీట్ కోసం జరిగిందంటేనే అవినాష్ రెడ్డికి వెళ్ళారు. ఎంపీ సీటుని మించి కారణాలు ఉన్నాయంటే అవినాష్ రెడ్డి కూడా అందులో పాత్రధారుడే. ఎందుకంటే ఎంపీ సీటు కడప కాకపోతే అనంతపురం చేస్తాడండి, అనంతపురం కాకపోతే కర్నూలు చేస్తాడు, అలా అన్నే కదా పార్టీ అధ్యక్షుడు. అతను దానికోసం చేసాడని అంటాం అనేది కరెక్ట్ కాదు. అతను పాత్రధారి, పైన ఉన్నారు సూత్రధారులు. దానికి ఇంకా బిహైండ్ నేను ఒక వీడియో కూడా మాట్లాడాను. ఆయన ఎప్పుడు షర్మిలమ్మని వెనకేసుకు వచ్చేవాడు. షర్మిలమ్మకి అక్కడ ఎంపీ సీట్ అడిగాడు, షర్మిలమ్మకి ఆస్తిలో రావాల్సిన వాటా అడిగాడు, షర్మిలమ్మ వెనకాతల అతను నిలబడ్డాడు. అది చాలా పెద్ద డ్యామేజ్. అది
ఇప్పుడు విజయమ్మ గారు పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉండేవారు. ఆవిడ ఎందుకు రిజైన్ చేయించారండి? ఆ పార్టీ ఆమెనే చేసింది కదా. ఆమె ఎందుకు చేస్తుంది? ఒకరు చేసింది ఆమె ఆడ ఒక చేసి చేసింది ఇక్కడ అంటే ఇక్కడ ఉన్నటువంటి షర్మిల గారు పెట్టినటువంటి తెలంగాణలో పెట్టినటువంటి వైఎస్ఆర్ టీపీకి సపోర్ట్ చేయడం కోసం అక్కడ నుంచి రాజీనామా చేసి ఇక్కడికి వచ్చిండు. ఇక్కడ యాక్టివ్గా పనిచేస్తాను. మీకు చెల్లుందా? మీకు చెల్లు తమ్ముళ్ళు ఉన్నారు ఇద్దరు. చెల్లి లేదు కదా? లేదు. నాకు చెల్లి ఉంది. మా నాన్నగారు సిక్ అయి ఉన్నారు. ఒకవేళ చెల్లి మీద బెంగ పెట్టుకుని ఉంటున్నావు, కొన్ని రోజులు చెల్లి దగ్గర ఉంటావు అంటే నేను వెళ్ళనంటాడు. ఎందుకంటే అల్లుడి ఇంటి దగ్గర మనం ఉండకూడదు బాబు. అల్లుడి ఇంటి దగ్గర ఉంటే మనం ఎలా ఉన్నా మనం ఏం చేసినా కూడా అది తప్పు అవుతుంది అంటే. మా మామగారు అత్తగారు ఉన్నారు, వాళ్ళిద్దరూ ఎక్కడో విడిగా ఉంటున్నారు. వచ్చి మాకు పిల్లలతో ఉండండి అంటే మా మామయ్య కూడా ఆడపిల్ల దగ్గర ఉంటే అందరూ బాగోదు బాబు, ఆడపిల్ల దగ్గర ఉండకూడదు అంటారంటే. నాలాంటి ఒక సామాన్యమైన కొడుకుంటేనే నా తండ్రి కూతురు దగ్గరికి వెళ్ళట్లేదు. విజయమ్మ కొడుకు ఒక ముఖ్యమంత్రి లాంటి కొడుకును వదిలేసి కూతురు దగ్గర ఉంటుందంటే దానికి మీకు అర్థం కావట్లేదు విషయం. ఉంటారు ఎవరైనా అలాగా అల్లుడి దగ్గర కూతురు దగ్గర? అక్కడ బాగుంటాయి. సింపుల్ లాజిక్ అండి ఇది. అంటే కొన్ని సెంటిమెంట్స్తో కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఇప్పుడు తల్లి కూతురు చెల్లి ఉంది, అరే మన ఇంట్లో ఒకడు పంచాయతీ సర్పంచ్ లేదా మండల ప్రెసిడెంట్ ఉంటే ఆడి దగ్గరలో ఉండాలని అనుకుంటాం. అన్న సీఎంగా ఉన్నాడు, ఎవరైనా రాష్ట్రంలో ఉండాలనుకుంటారు కానీ పక్క రాష్ట్రానికి ఎందుకు వస్తారు పార్టీ పెట్టడానిక? మరి ఇప్పుడు దాకా ఎందుకు పెట్టలే పార్టీ? ఆ పార్టీ కూడా ఆవిడ కాపాడుకోవడానికి పెట్టిన పార్టీ, ఆ మెకానిజం అనుకుంటాను నేనైతే. ఎందుకంటే ప్రజల్లో ఏదో విధంగా ఉంటే ఆవిడ మీద జరిపే సింపతి అటాక్ మళ్ళీ ఆవిడ మీద జరిగే అవకాశం లేకుండా ఉంటుందని ఆవిడ తనను తాను కాపాడుకోవడానికి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. జగన్మోహన్ రెడ్డి నుంచి తప్పించుకోవడం కోసం అని నేను అనలేదుగా, ఇండైరెక్ట్ గా అదే చెప్పారు. అలా అని ఎందుకు అనుకోవాలి? అంటే వివేకానంద రెడ్డి గారిని చంపించిన వాళ్ళు వీళ్ళని కూడా చంపిస్తారేమో అన్నాం తప్ప, వివేకానంద రెడ్డి గారిని చంపించిన జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎక్కడ అన్నానండి? ఎందుకు సార్ నా మీద మళ్ళీ 22వ కేసు, ఇంకో కేసు పడుతుంది? కేసు పడుతుంది అని చెప్పేసి మీరు ఆ మాట అంటలేదండి. జగన్మోహన్ రెడ్డి గారికి మాజీ అభిమాని నేను. ఆయన పరిపాలనని వ్యతిరేకిస్తున్నాను తప్ప ఆయన మీద ఏదో శత్రుత్వం లేదు నాకు. ఓకే, ఇందాక పాత్రధారి సూత్రధారి అని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడారు కదా. పాత్రధారి గురించి చెప్పారు కానీ సూత్రధారి ఎవరు? అది కనిపెట్టాలండి. అది సిబిఐ కనిపెడుతుంది. మనం నామమాత్రం, మీరు నేను సామాన్యులు. మనం సూత్రధారి వేరే ఉంటాయి. అంటే అది జరిగిన హత్య కడప ఎంపీ కోసమే జరిగితేనే అవినాష్ రెడ్డి సూత్రధారి. కడప ఎంపీ కోసం జరగదనేది నా ఆలోచన. కడప ఎంపీ కోసం చంపాల్సిన పని లేదు, పార్టీ అధ్యక్షుడు వాళ్ళ సొంత అన్న, దానికి బిహైండ్ ఏమున్నాయి, అది నచ్చని వాళ్ళు చంపించారు. ఓకే, కానీ వివేకానంద గారి కూతురు 6 సంవత్సరాల నుంచి మాట్లాడలేదు. 6 సంవత్సరాల తర్వాత మాట్లాడింది, వచ్చింది, చేసింది. ఇదంతా ఆమె కూతురు సునీతనే చేస్తున్నది అని అన్నది, చేసింది అల్లుడితో కలిసి అని అన్నది ఒకటి ఉన్నది. ఒకవేళ అదే అనుకుంది. ఇప్పుడు ఆస్తుల కోసం మర్డర్లు జరుగుతాయి కాదంటలే. ఇప్పుడు ఆయనకి ఏదో 2వ మ్యారేజ్ జరిగిందని ఆ కారణాలతో చాలా చోట్ల చాలా మందిని చంపుంటారు, మర్డర్లు జరిగే ఉంటాయి. అది రీజనే, మర్డర్ జరగడానికి తగినంత రీజనే అది. అయితే ఒకవేళ నిజంగా ఆవిడే చేసుంటే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ వద్దని ఆయన వేసిన పిటిషన్ హైకోర్టు నుంచి వెనక్కి తీసుకున్నారు. అప్పుడు ఆవిడ హ్యాపీ ఫీల్ అవ్వాలి, మా అన్న భలే తీసుకున్నాడు, ఇక నేను బయటపడే అవకాశమే లేదని. లేదా ఆ హత్య జరిగిన రోజే వీళ్ళు చక్కగా కుట్లు వేయించేసి కట్లు కట్టేసి బాడీని పెట్టేసి తీసుకెళ్ళి ఖననం చేసేస్తున్నారు. అప్పుడు ఆవిడ హ్యాపీ ఫీల్ అవ్వాలి, నేను చేసిన తప్పు ఇక్కడితో ఈ రోజుతో ఎండ్ అయిపోతుంది అని. అలా కాకుండా ఆవిడ వచ్చి మళ్ళీ అది పోస్ట్ మార్టం చేయించి దాని ఎవిడెన్స్లు బయటికి తీసి వాళ్ళ అన్న దగ్గరికి 10 సార్లు తిరిగి ఆయన వేసిన సిబిఐ పిటిషన్ కూడా వెనక్కి తీసుకున్నా మళ్ళీ ఈవిడ సిబిఐ పిటిషన్ వేసి మళ్ళీ ఆ రాష్ట్రంలో జరగట్లేదంటే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి తెలంగాణకి దాన్ని ట్రాన్స్ఫర్ చేయించుకుని ఆవిడ చేసుంటే ఆవిడ జైలుకి పంపించుకోవడానికి ఎంత పని అవమానాలు పడుతూ చేస్తుంది అంటారా? మినిమం కదండి అది. ఎవడన్నా తప్పు చేసినాడు, ఆ తప్పు ఎప్పటికి సమస్య పోతుంది, ఎంత తొందరగా దానికి ఎండకాటు పడితే బాగుంటుందని చూస్తారు. కానీ దాన్ని పట్టుకుని ఇంత సాగదిస్తున్నారు. మన బీటెక్ రవి అని ఒక ఆయన పులివెందుల నుంచి కూడా చెప్పాడు. ఏమనంటే ఈమెకి దాదాపుగా ఇవాళ ల్యాండ్ ఉందట అక్కడ 90 ఎకరాలు. ఆ 90 ఎకరాల ల్యాండ్ జగన్ గారికి ఇచ్చేస్తే దాంట్లో మెడికల్ కాలేజ్, వివేకానంద రెడ్డి గారి పేరు మీద మెడికల్ కాలేజ్ కడతాం, దాని తర్వాత నీకు మళ్ళీ వేరే రూట్లో 100 కోట్ల రూపాయలు మీకు ఇస్తాం కేసు విత్డ్రా చేసుకుంటే అని ఆవిడకి ఆఫర్ ఇచ్చాడని బీటెక్ రవి అని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ చెప్పాడు. అయినా కూడా ఆవిడ యాక్సెప్ట్ చేయలేదు. ఆవిడ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టే మొన్నటిదాకా సునీతమ్మ అనేవాళ్ళు ఈ రోజున వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ని కూడా మార్చేసి ఆయనకి వేరు అక్రమ సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ తల్లిని వేధించాడు, వీళ్ళ పిల్లాన్ని వేధించాడు అనే దాకా వచ్చి సునీతమ్మే చంపిందనే దాని దాకా క్రియేట్ చేసి నీ పిల్లలకు కూడా భవిష్యత్తు, నీ పిల్లలు కూడా లేచిపోతారు చూసుకుని ఆవిడని బెదిరించి నువ్వు ఎంత చేసినా ఏముంటుంది, మహా అయితే ఇంకొక కేసు ఎక్స్ట్రా అవుతుంది, వెళ్ళి అవినాష్ వెళ్ళి బీజేపీలో చేరతాడనే దాకా బెదిరించిన ఆవిడ అంత అలా నిలబడిందంటే ఈరోజు నువ్వు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మనందరం కూడా ఆ మహాతల్లికి సాల్యూట్ చేయాలి. ఆడ మనిషి అయ్యుండి కూడా ఆమెకు టీడీపీ నుంచి సపోర్ట్ ఉన్నదా? అది నాకు తెలియదండి.
అంటే టీడీపీ నుంచి వాళ్ళు సపోర్ట్ చేశారు. అయితే మనసులో ప్రతి ఒక్కడు వాడికి సపోర్ట్ చేస్తారు. అది టీడీపీ చేస్తుందా, జనసేన చేస్తుందా, మరోటి చేస్తుందా, టీడీపీకి ఉన్నదా అన్నది నా ప్రశ్న. 200% టీడీపీకి ఉంటుంది. అంటే ఆవిడకి చేస్తుందో లేదో నేను అనట్లే, అది అనలేదు నేను. అది నాకు తెలియకుండా నేను చెప్పకూడదు. అక్కడ ఎక్కడ కూడా పబ్లిక్గా మాట్లాడింది కానీ లేకపోతే సపోర్ట్ ఇచ్చింది కానీ లేదు. కానీ ప్రతి విషయంలో తెలుగుదేశం పార్టీ మా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఖండిస్తూనే వచ్చారు. వివేకానంద రెడ్డి కేసులో అసలైన నిందితులు రావాల్సింది. సునీతమ్మ ఆవిడ చేసిన పోరాటానికి ఖచ్చితంగా న్యాయం జరగాలని ఆయన ఎప్పుడు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన.